అది కూడా ఆమె వచ్చి స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చేసి మేడం నాకు పరిస్థితి ఇది ఉంది అని చెప్పేస్తున్నారమ్మా. అంటే మరి జరిగింది చెప్పాలి కదా మేడం, నేను చేస్తున్నది అది అమ్మాయిలు పెట్టి బిజినెస్ చేస్తున్నాను. ఇది చేస్తున్నారని తెలుసు కూడా వాళ్ళిద్దరు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని అడుగుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు అడుగుతున్నాను. కాదన్నా సరే నన్ను చాలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారండి. అలాంటి ఆలోచన రాలేదు మేడం గారు. ఇది ఏదో అలా రూమ్ తీసుకొని నేను అలా మెయింటైన్ ఈజీ మనీ కావాలి, అది కూడా పక్కోడి శరీరం మీద కావాలి. ఎందుకు వస్తాయమ్మా మీకు ఆలోచనలు? ఏం బాబు, భార్యలు లేని వాళ్ళందరూ అలాంటి ఇళ్ళకి వెళ్తా ఉంటారా? నీ వ్యభిచార గృహాన్ని అలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటా. డబ్బుల కోసం మేడం గారు, ఎటు ఆధారం లేదు. నాకు జాబ్ చేస్తున్నాం హైదరాబాద్ చెన్నై అనుకుంటూ ఇలా 1 వీక్ ఇంతని అమౌంట్ తీసుకొని వాళ్ళు వస్తాను, నాకు డబ్బులు వస్తున్నాయి, నేను ఇదే చేసేస్తున్నారు. వాళ్ళ అవసరాలకి వాళ్ళు, నీ అవసరానికి వాళ్ళు. ఒక మానస, ఇద్దరు మునగాళ్ళు. అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండమ్మా. మేడం గారు నమస్కారం. నమస్తే మేడం. నమస్కారం. నమస్కారం సార్. మీ పేరమ్మా? నా పేరు మానస అండి. మానస. ఓకే, ఏంటమ్మా మీ అంటే ప్రాబ్లం? నేను ఒక రూమ్ తీసుకుని వ్యభిచారం అమ్మాయిలు పెట్టి బిజినెస్ చేస్తుంటాను. మీరు తప్పు కదమ్మా అలా చేయడం, చట్టపరంగా ఇల్లీగల్ కదా అలా చేయడం. ఏజ్ లో ఎటు ఆధారం లేక, నాకు పరిస్థితి బాగోక, ఎటు వెళ్ళి చేయలేక నేను ఇలా చేస్తున్నాను. అది చేయకూడదు, చాలా పెద్ద నేరం. అది బ్రోతల్ హౌస్ నడిపించడం అనేది చాలా పెద్ద నేరం. అదే కదా, అది కూడా ఆమె వచ్చి స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చేసి మేడం నాకు పరిస్థితి ఇది ఉంది అని చెప్పేస్తున్నారమ్మా. అంటే మరి జరిగింది చెప్పాలి కదా మేడం, నేను చేస్తున్నది అది అమ్మాయిలు పెట్టి బిజినెస్ చేస్తున్నాను. సార్ ఇప్పుడు ఏంటంటే నేను ఇలా జరుగుతుంది అంటే ఇలా కస్టమర్గా వచ్చారు ఈయన రాము అని. అమ్మా మీ రేట్ అంత అసలు మీరే ఉండొచ్చు కదా, ఇలా చేయటం ఎందుకు, ఎవరినో పెట్టి మీరే ఉండొచ్చు కదా అన్ని చూసుకుంటాం అన్నట్టు ఈయన అడగడం జరిగిందండి. అలాగా అస్మాన్ వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు, వేరే వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ నన్ను అడుగుతున్నారు అనమాట. ఇలా మీరే ఉండొచ్చు కదా, ఆ పని హ్యాపీగా మీరు చాలా బాగున్నారు, మీతో నాకు ఉండాలని ఉంది, మీ రేట్ చెప్పండి అంతే తను నేను ఇస్తాను, మీరని చాలా ఇష్టపడ్డానండి అని అస్మానం వచ్చేటల్లా అడగడం జరుగుతుంది. ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను ఎప్పుడు అలా చేయలేదు, నేను ఉండను, నా పరిస్థితి బాగా వేరే వాళ్ళతో ఇచ్చేస్తున్నా అంటే ఎప్పటికెప్పుడు అలా కాదు, మీరు భలే ఉన్నారు, ఫోటో తీసుకుంటాను, ఆ రెండు ఒకసారి ఫోటో దిగుదాం, మీరు భలే ఉన్నారని చెప్పి అస్మానం నన్ను ఇదిగా ఇచ్చేయటం. నేను కూడా సరే ఫోటోవే కదా అనడం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీ దగ్గర 6 నెలలు అయిపోయింది, హెరాస్మెంట్ అనమాట. నీతో నాకు ఫోటోలు ఉన్నాయి, నువ్వు నాతో పడుకున్నావు, నువ్వు నాతో ఉన్నావు, అసలు చాలా హెరాస్మెంట్ అండి. ఇంకా అనలేని మాటలు, చాలా మాటలు మాట్లాడుతున్నారు అన్నమాట ఈయన. ఈయన అదే టైప్ అండి. ఇంకా కస్టమర్స్ దగ్గరకు వస్తూ ఉంటారు, అమ్మ మీరే ఉండొచ్చు కదా, మీరు చాలా బాగున్నారు, ఈయన రావచ్చు, ఒక్క రోజైనా ఒక్క నైట్ ఏం ఛాన్స్ ఇవ్వచ్చు కదమ్మా, మీకు ఎంత అంటే అంత అమౌంట్ నేను ఇస్తాను అని అంటున్నారు. అంటుండే ఏంటండి బాబు మీరు ఏంటి ఇలా మాట్లాడుతున్నారన్నా, లేదు మీరు కావాలి. చూసారా అమ్మా, చేయకూడని పనులలో ఎలా ఉంటదంటే వయసు నిమిత్తం ఉండదు. చిన్నదాన్ని చూసినా అదే కోరుకుంటది, పెద్దదాన్ని చూసినా అదే కోరుకుంటుంది. చూసినావా, ఆ పరిస్థితుల్లో పిల్లలే కదా వాళ్ళు పోతారు చేసుకుంటారంటే ఆ కిందకే నువ్వు చేసేదే తప్పు. నువ్వు కూడా వాళ్ళకి అలానే కల్పించావా, కావాలని కోరుకుంటున్నారా? అంటే ఎంత పెద్ద తప్పు చేసావో అర్థమవుతుందా నీకు? ఇప్పుడు ఇద్దరు వెనక పడుతున్నారు, నేను ఇలా చేస్తున్నాను, ఇప్పుడు ఈయన అంటే పడుతున్నారు, ఆయన కూడా ఉంటావా ఉండవా అన్నట్టు మాట్లాడుతున్నారు. పెళ్లి కూడా చేసుకుంటా అంటున్నారండి రాము. తను కూడా అమ్మ మీకు మ్యారేజ్ చేసుకుంటాం, మీతో ఎంజాయ్ చేయాలి, మీరు చేస్తున్నారని తెలుసు కూడా వాళ్ళిద్దరు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని అడుగుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు అడుగుతున్నారు. కాదన్నా సరే నన్ను చాలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారండి. ఏంది బాబు, ఏంటి ఆమె ఏం చెప్తున్నారు, ఏం సంగతి, ఏందయ్యా ఇదంతా? ఇప్పుడు ఆమె ఇంటికి వెళ్తా ఉంటామండి. మీరు వెళ్తారా ఆమె ఇంటికి? వెళ్తా ఉంటానండి, నాకు భార్య లేదండి. అప్పుడు అందుకని చెప్పేసి అప్పుడప్పుడు వెళ్ళొస్తా ఉంటాను. ఏం బాబు, భార్యలు లేని వాళ్ళందరూ అలాంటి ఇళ్ళకి వెళ్తా ఉంటారా? నుండి ఉండలేక వెళ్ళానండి. అయితే ఇప్పుడు ఈ మానసన రూమ్ మెయింటైన్ చేస్తుంది కదండి, ఏమో మీద నాకు మనసు పడ్డది, మంచిగా ఉందని చెప్పేసి అని. నీకు మనసు అయింది? మనసు అయింది, నాకు భార్య లేదు కదా అని మనసు అయ్యి రమ్మనమని ఒక నైట్ కి రమ్మని చెప్పేసి అని అడిగానండి. నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తానని చెప్పేసి అడిగా. అడిగితే నేను రాను అని చెప్పేసి అన్నదండి. అప్పుడే నాకు బాగా నచ్చిందండి. నచ్చి నేను మంచిగా చూసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటాను, నేను హ్యాపీగా ఉందాము, ఈ వృత్తిలో నుంచి బయటకు వచ్చేసాయని చెప్పేసి అని బతిలాడటం జరిగిందండి. కాని పనిలో కనికరం దీన్నే అంటారు.
మీకు ఆవిడ మీద కనికరం వేసింది. అవునండి. ఆవిడ ఎందుకంటే రాను అని చెప్పారు కాబట్టి మీకు ఆవిడలో స్వచ్ఛత కనిపించింది. అవునండి. ఆవిడని మీరు పెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. చేసుకుందాం అనుకుంటున్నాను. మీరెందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? కాదు మేడం, ఆమె అట్లా వ్యభిచారం నడిపిస్తుంది కదా మేడం. నడిపిస్తే అయితే నేనేమన్నానంటే ఆమెకు అదంతా తప్పు, అది బాగుండదు. అది తప్పు అని మీరు చెప్తున్నారు. మీరు కూడా ఆడికి వెళ్ళారంట కదా. ఎన్నోసార్లు వచ్చారు మేడం గారు, చాలా మందితో కూడా ఉన్నారు. ఆయన తప్పు నా ఎదురు చెప్పినారు. సరే ఇప్పుడు నీకు తప్పు అనిపించింది, పోనైతే పోయినావు సుధపుసలాగా తప్పు అనిపించింది. అయితే చెప్పు వింటది. నేనేమంటున్నానంటే అది ఎందుకు ఇప్పుడు చేసేయడము, మనం ఇద్దరం పెళ్లి చేసుకొని ఒక జీవితం గడుపుదామంటాను నేను అంటున్నాను మేడం. మీరు అడుగుతున్నారు. అవును మేడం. అసలు మొదటగా ఆవిడ ఇలాంటి వ్యభిచార ఇల్లుని నడపడమే తప్పు. అందులో అంతమంది ఆడపిల్లల్ని తీసుకొచ్చి అందరి జీవితాలు నాశనం చేయడమే తప్పు. మీరు అక్కడికి వెళ్ళడం ఇంకా పెద్ద తప్పు. అందులో ఇంకా ఆవిడకి మీరు జీవితాన్ని కల్పించడము. ఏమ్మా మీకు ఇంకా పెళ్లి కాలేదా? ఇప్పటి వరకు మా పెళ్ళి అయింది, మా ఆయన చనిపోయారమ్మా, ఎటు ఆధారం లేదు నాకు. ఏమ్మా ఆధారం లేకపోతే ఏదో ఒక పని చేసుకోవడం తెలీదా? ఇదే పనా నీకు దొరికింది? ఇంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేయడమా నీకు దొరికింది? లేదు మేడం గారు, నాకు ఎటు ఆలోచన రాలేదు ఎటు. ఇంకా అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కనుక వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఉండకపోయి ఉంటే నువ్వు ఇక్కడ దాకా రాకపోయేదానివి. లేదు మేడం గారు, నేను పెళ్లి చేసుకుని అన్నాను, కానీ 6 నెలల నుంచి నాకు బ్లాక్ మెయిల్ చేసి ఫోటోలు తీయించుకోవడం, రెండు నాకు తెలియకుండా కూడా పక్కన కూర్చొని ఫోటోలు తీయించుకోవడం, ఇప్పుడు ఆ ఫోటోలు చూపించడం, బ్లాక్ మెయిల్ చేయడం, నాకు చాలా హెరాస్మెంట్ చేస్తున్నారండి ఇద్దరు కూడానండి. నేను పెళ్లి చేసుకునే అంటున్నానండి వీధిలో, ఇంక అందరి దగ్గర కూడా. పెళ్లి చేసుకోను అంటున్నావు వీళ్ళని, ఓకే. ఫోటోలు ఉన్నాయి, బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అంటున్నావు, ఓకే. సో ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావా? నేను అందుకే ఇక్కడికి వచ్చాను, నా బాధలు చెప్పుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను. నేను అన్నది వీళ్ళతో కంటిన్యూ అవ్వడానికి కాదు. లేదు మేడం, ఈ వ్యభిచార గృహాన్ని అలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. డబ్బుల కోసం మేడం గారు, ఎటు ఆధారం లేదు నాకు. డబ్బుల కోసం నేను చేస్తాను మేడం గారు. ఇంత జరిగాక కూడా ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తావు అంటే నాకు ఏదైనా తావు చూపించండి మేడం గారు. ఇప్పటి వరకు మరి అయింది. నీకు తెలుసా, ప్రతిరోజు వాకింగ్ కోసం అని ఇప్పుడు అందరికీ కూడా చాలా అవగాహన వచ్చి పార్కుల్లో చాలా ఎక్కువ మంది వాకింగ్ కోసం వస్తుంటారు. మీరు బయట ఒక వెయింగ్ మిషన్ ఉంటుంది కదా సార్, వెయిట్ చూసుకునే మిషన్ పెట్టి కూర్చున్నమ్మా, స్వచ్ఛంగా సంపాదించుకోవాలంటే 5 రూపాయలైనా 10 రూపాయలైనా, ఈ రోజు రేపు 10 రూపాయలకు కూడా కొంత మేరకు అంత తీసుకుంటలేరని చెప్పి 20 రూపాయలు అనేది నువ్వు పెట్టినా వాళ్ళ వెయిట్ చూసుకోవడం కోసం. ఎందుకంటే రోజు వాకింగ్ వస్తారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి అది అవసరం కూడా. ఎంత వెయిట్ ఉన్నామా అలాంటివి పెట్టుకున్న బ్రతకచ్చు కదమ్మా. అలాంటి ఆలోచనలు రాలేదు మేడం గారు. ఇది ఏదో అలా రూమ్ తీసుకొని నేను అలా మెయింటైన్. ఈజీ మనీ కావాలి, అది కూడా పక్కోడి శరీరం మీద కావాలి. ఎందుకు వస్తాయమ్మా మీకు ఆలోచనలు? ఆలోచనలు రావు మేడం గారు. నేను మీరు చేసే తప్పండి, అలా చేయకూడదు. ఎందుకంటే రేపటి రోజున ఇది పోలీసుల దృష్టికి వెళ్ళి రేపు ఏదైనా రేడ్ అయినా, రేపు ఏదైనా పోలీస్ యాక్షన్ అయినా, ఏదైనా మీ మీద జరిగింది అనుకోండి, అందరూ దోస్తులు ఉంటారు కదండి. కొంతమంది మనకు ఎనిమీస్ కూడా ఉంటారు. ఈ ఫీల్డ్ లో కూడా శత్రువులు ఉంటారు. మీకు అమ్మాయి ఇలా చేస్తుందా అలా చేస్తుందా అని ఎవరైనా పట్టించారు అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఫస్ట్ టైం మీకు హస్బెండ్ లేరు అంటున్నారు, ఏ దిక్కు లేదంటున్నారు. ఏదన్నా అయితే మరి మీకు ఎట్లా, మీరు ఎట్లా బయటకు వస్తారు? ఏమైతే కొంచెం ఆలోచించారా? ఎంత రిస్కీ బిజినెస్ చేస్తున్నారు మీరు? ఏమో అన్ని ఆలోచించుకుంటా అలాగా అప్పటి నుంచి అలా చేస్తున్నాను సార్. నేను 10 years నుంచి ఇదేలో ఉన్నాను సార్. అయినా మీకు ఈ ఆలోచన ఎవరిచ్చారు? మీరు ఆడపిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారమ్మా? వస్తుంటారు మేడం, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి అలా వస్తుంటారు. ఏందమ్మా వాళ్ళు ఎట్లా జాబ్ చేసుకోవడానికి వచ్చిన పిల్లలా, లేకపోతే చదువుకోవడానికి వచ్చిన పిల్లలా? మీ దగ్గరికి ఎట్లమ్మా కనెక్టివిటీ? మీ వల్ల ఎలా చిక్కుకుంటున్నారు వాళ్ళు? అంటే వచ్చిన వాళ్ళు నా నెంబర్ ఇచ్చారు, తర్వాత డబ్బుల కోసం నేను కూడా వాళ్ళ జాబు అని, ఆడపిల్లలు కూడా కొంచెం ఇలా పాడవుతున్నారు మేడం గారు. జాబ్ చేస్తున్నాం హైదరాబాద్ చెన్నై అనుకుంటూ ఇలా 1 week ఇంతని అమౌంట్ తీసుకొని వాళ్ళు వస్తారు, నాకు డబ్బులు వస్తున్నాయి, నేను ఇదే చేసేస్తున్నారు. వాళ్ళ అవసరాలకి వాళ్ళు, నీ అవసరానికి వాళ్ళు. ఇలాగే చేస్తున్నాను మేడం గారు 10 సంవత్సరాల నుంచి కూడా. 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మంది జీవితాలు తల్లి. ఏందమ్మా వీళ్ళు వచ్చారు, వీళ్ళు టార్చర్ ఎక్కువైపోయింది మేడం గారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ రావడము అలాంటి పరిస్థితులు కేసు బయటకు వచ్చింది. లేకపోతే ఏముంది, గుడ్సప్పుడు కాకుండా అంతే మేడం గారు. ఏం చేయాలో నాకు అర్థం అవ్వక ఇక్కడికి వచ్చాను మేడం గారు. నేను చూడండి, మీరు కొంచెం మీ వయసులో పెద్దలు కనిపిస్తున్నారు, కొంచెము అర్థం చేసుకుంటారు. సరే, ఆమె బాధ ఆమె ఏదో పడుతున్నది, మీరు ఒక లైఫ్ ఇద్దాం అనుకుంటున్నారు, ఆమెని ఈ విత్తు నుంచి బయటకు తీసుకొద్దాం అనుకుంటున్నారు, మంచి ఆలోచనే. కానీ టార్చర్ చేయడం ఏంటంటే తన ప్యూర్లీ తన ఇష్టం, తను చేసుకుంటుందా లేదా
ఉంటదా ఉండదా అనేది ఆమె ఇష్టం. కానీ మీరెందుకు ఫోర్స్ చేస్తున్నారు? మీకేం అవసరం? నచ్చింది అందుకని చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే నాకు భార్య వేరే- లేదు కాబట్టి చేసుకుందాం అనుకుంటున్నాను. అయ్యా మీకు పెళ్లి అయ్యి ఒక భార్య ఉన్నారు, చనిపోయారు అంటున్నారు. ఎలాంటి తోడు లేదు తోడు లేదండి, తోడు కోసం చేసుకుందాం అనుకుంటున్నాను. ఆవిడకి ఒక జీవితాన్ని కల్పించడానికి మీరు ముందుకు వచ్చారు, అది చాలా పెద్ద సంతోషం. కానీ అది ఆ ఇష్టం ఆవిడకు కూడా ఉండాలి. అందుకనే రిక్వెస్ట్ చేస్తున్నాను. అది రిక్వెస్ట్ చేసినట్లయితే మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్తున్నారు కదా. అంటే మరి ఫస్ట్ రిక్వెస్ట్ చేశానండి, ఏం లేదు అందుకని చెప్పేసి ఇప్పుడు కొద్దిగా మీకు పిల్లలు లేరా అండి? లేరండి. మరి ఇప్పుడు ఆవిడని చేసుకుంటే రేపటి రోజున మీ కుటుంబంలో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదా? ఉంటదండి. మరి దాన్ని ఎలా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారు? మరి నాకు తోడు ఎవరు లేరు కదండి, అందుకని చెప్పేసి చేసుకుందాం అనుకున్నాను. అప్పుడు ఎవరేమన్నా ప్రాబ్లం లేదు మీకు? ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అనుకునే వాళ్ళు అనుకుంటారు, అయినా సరే తనంటే నాకు ఇష్టం అని తనని పెళ్లి చేసుకుంటా అంటున్నారు. సరే మీరు పెళ్లి చేసుకోవాలి అని అంటే అది మీ ఇష్టాన్ని తనకి తెలియపరచాలి, కానీ ఈ బ్లాక్మెయిల్ చేయడం ఏంటి అని అంటున్నాం మేము. ఫస్ట్ తెలియపరిచానండి, మంచిగానే అడిగానండి, అన్ని చాలా మంచిగా చూసుకుంటాను కానీ ఇది అని చాలా రకాలుగా నచ్చ చెప్పాడని చూశానండి. చూస్తే ఏం లేదని చెప్పేసి మళ్ళీ ఇంకా కొద్దిగా ఇట్లానే ఇంటదేమని చెప్పేసి కొద్దిగా బెదిరించానండి అంతే. బెదిరిస్తే చేసుకుంటారా? ఏం చేయాలి మేడం? ఈ వయసులో, అది కూడా ఈ వయసులో మీరు బెదిరిస్తే ఆమె వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారా? ఏం చేయాలో తోసుగా అలా సింగిల్ గా ఉన్నా కాబట్టి అలా చేశా మేడం. కాదు, ఎలా అనుకుంటారు బాబు, అసలు ఇలాంటి పనులకి మరిగిన వాళ్ళు అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకొని సక్కమైన సంసారం చేస్తూ మీకు పిల్లల్ని కానీ మిమ్మల్ని చూసుకుంటారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఇలాంటి అలవాటు అయిన వాళ్ళు అసలు ఊరుకుంటారా? రేపు పొద్దున వాళ్ళ దారి మళ్ళీ అదే అవ్వదా? ఎన్ని చూడలేదు, మీ పెద్దోళ్ళు ఎవరు చెప్పలేదా? అందులోనూ మీరు ఆవిడని అలాగే పట్టుకొని ఆపగలుగుతారా? ఎన్ని రోజులు ఆపగలుగుతారు? తను అలాగే ఉంటుందని గ్యారంటీ ఉందా? మళ్ళీ అదే వృత్తిలోకి వెళ్ళదని గ్యారంటీ ఉందా? నమ్మకం కలిగిందండి, మానస మీద నమ్మకం కలిగి అడిగానండి. తను ఆల్రెడీ డబ్బులకి ముందుకు వచ్చేసారు, ఈ వృత్తి అయితేనే నాకు కరెక్ట్ అని ఆలోచించుకుని ఎంచుకున్నారు. ఇప్పుడు మీరు వద్దు నాతోటి వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని అంటే తనకి మీరు ఏం ఆధారం కల్పిస్తున్నారని మీతో వచ్చేస్తారు. అన్ని మంచిగా చూసుకుంటాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అందుకనే చెప్పేసి నేను మీ చేసుకున్నాను. దగ్గర ఆస్తుంది ఉందండి, అందుకనే చాలా చూసుకుందాం అని చెప్పేసి నేను అడిగాను. ఓకే, సో మీకు ఎలాంటి పరుగుతో ప్రాబ్లం లేదు, ఆవిడ మీ ఇంటికి వచ్చిన ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు ఆవిడకి తగినంత ఆస్తిని కల్పించగలరు, తనకు అన్ని వసతులు ఇవ్వగలరు. సో అలాంటప్పుడు నాతో రావడానికి ప్రాబ్లం ఏంటి అని అంటున్నాను. అదే మేడం. మీరేంది బాబు, మీ బాధ ఏంది మరి? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మేడం. అది ఏంది, దేనికి, ఎట్లా? అది ఆ వృత్తి బంద్ చేయమని చెప్తున్నాను మేడం. మీరెవరయ్యా బంద్ చేయమని చెప్పనీకి? ఆమెకి ఆమె నాకు నచ్చింది, పెళ్లి చేసుకుందామంటని నేను చెప్తున్నాను మేడం. మీకు నచ్చింది, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అంటే ఆ వృత్తి నుంచి బయటికి రావాలని మీరు అంటున్నారు. అవును మేడం. ఒక మానస, ఇద్దరు మునగాళ్ళు. మరి ఆవిడకి ఇష్టం లేదంటున్నారు కదా, మరి మీరెందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు? బ్లాక్మెయిల్ ఏమీ లేదు మేడం, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు బ్లాక్మెయిల్ చేయలా. మరి దాన్ని ఏమంటారు? ఆమె ఫోటోలన్నీ మీ దగ్గర పెట్టుకొని, వీడియోలు పెట్టుకొని, మరి అవన్నీ నేను చూపిస్తా, బయట వాళ్ళకి అందరికి తెలియజేస్తానేమో మాట్లాడుతున్నారంట. ఫోటో దిగినాం మేడం, అంతేగాని నేను ఇంకా ఏం చెప్పలేదు మేడం. ఏం చెప్పలే అని ఆమె చెప్తుంది. అవును మేడం. ఆమెకేమో వృత్తులకి మేడం గారు అస్తమాన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఫోటోలు నాకు కూడా చూపించి వెంటనే అవి డిలీట్ చేస్తాను, సెల్లో లేవు నాకు చూపించారు. నిమిషం ఇలా చూసరికి ఏవేవి అనేసరికి లేవు, డిలీట్ చేశాను, ఏం చేసుకుంటూ ఎక్కడ చెప్పుకుంటే అక్కడ చెప్పుకో, చాలా ఓవర్గా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. బా అసలు మీరు మీ ఆలోచనలు, మీ వృత్తులు, మీరేంటో మాకు అర్థం కావట్లేదమ్మా. మీరు చేసే పనికే ఇంకా దారుణంగా ఉంది అంటే వీళ్ళు వచ్చి ఇంకా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడము చాలా ఇబ్బంది ఉందండి. వీళ్ళిద్దరు మీ వెనకాల పడుతున్నారు, మీకు ఇబ్బంది అవుతుంది, మీ బిజినెస్ డిస్టర్బెన్స్ అవుతుందని మీరు మా దగ్గర వచ్చారు. కానీ అమ్మ, మీరు చేసే ఈ పని సమాజంలో ఒక బ్యాడ్ రిమార్క్ అనేది క్రియేట్ అవుతుంది, సమాజం కూడా చెడిపోతున్నారు. మీరు చేసే చుట్టుపక్కల ఏరియాలో మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారో గాడ్ నోస్ దట్. కానీ ఒకవేళ ఈ విషయం అనేది ఏదైనా సీరియస్ అయ్యి పోలీసుల దాకా చేరితే మాత్రం అది వేరేలా ఉంటది. అండ్ చూడండి, సొసైటీలో మీకంటూ ఒక రెస్పెక్టబుల్ ప్లేస్ లో మీరు ఉండాలి, కానీ ఇలాంటి పనులు మీరు చేస్తున్నారంటే సొసైటీ కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వదు, మీకు ఎలాంటి దగ్గర కూడా రానియదు జనాలు ఇలాంటిది అని చెప్పేసి. కానీ మీరు ఇలాంటి పని చేస్తున్నా కూడా ఒక ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని వాళ్ళ జీవితంలో ఆహ్వానిస్తున్నారు, మంచి లైఫ్ ఇస్తా అంటున్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు
సెట్ చేసుకొని మీ లైఫ్ కూడా సెట్ చేస్తా అని అంటున్నారు. చూడండి, వాళ్ళే మీ దగ్గరకు వస్తున్నారు, మీ దగ్గర ఉన్న అమ్మాయిలతో వాళ్ళు ఉంటున్నారు, ఉంటూ కూడా మీరు నచ్చారు. మరి మీలో ఏం నచ్చిందో మనకు తెలియదు. మీ మంచితనం నచ్చిందా, మరి మీరు వాళ్ళకి అగ్రి కాకపోవడం నచ్చిందా, వీ డోంట్ నో. కానీ వాళ్ళు మీతో పాటు రిమైనింగ్ లైఫ్ లీడ్ చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో మిమ్మల్ని అప్రోచ్ అయ్యారండి. దీనికి మేమైతే రెస్పెక్ట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ప్యూర్లీ డిసిజన్ మీ మీద ఉందండి. వీళ్ళిద్దరు కూడా హరాస్మెంట్ చేయడానికి లేదు, హరాస్మెంట్ ఇస్ ఇల్లీగల్, అదైతే గ్యారంటీ చెప్తున్నా. కానీ ఇప్పుడు మీ ఇష్టం. ఇద్దరిలో మీకు ఎవరు నచ్చారు, ఎవరు నచ్చలేదు, ఎవరితో మీరు కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారు లేదు అనేది ప్యూర్లీ యువర్ డిసిజన్. అలా కాదు సార్, ఇప్పుడు ఇద్దరు అంటున్నారు నాకు ఈ నచ్చారు, నాకు ఒక మంచి లైఫ్ అంటే ఇష్టం అంటున్నారు, ఇంకా ఇలాంటి చేయకూడదు. నేను ఒక లైఫ్ ఎందుకు నచ్చలేదండి అంటే ఒక రీజన్ చెప్పండి, తన సాటిస్ఫాక్షన్ కోసం. ఏజ్ లో కొంచెం పెద్ద ఆయన కదా సార్, ఆయన కొంచెం అప్పుడు ఆరోగ్యం కూడా ఎప్పుడు ఏదోలా వస్తుంటారు, డల్గా ఉంటుంటారు ఆయన. మరి ఈయన చేసుకుందామని మీ పెద్దవాళ్ళ ద్వారా నిర్ణయించుకుంటాను, మంచి తావులో నడుద్దాం అనుకుంటున్నాను సార్ నేను. చెప్పండి సార్, మరి మీకు ఏదైనా ఆరోగ్యమైన ఇష్యూ ఉందా? కొంచెం ఆరోగ్యం డిస్ట్రెస్ ఉందండి కొద్దిగా. ఏముంది? నాకు కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉందండి. మరి హార్ట్ ప్రాబ్లం, కూర్చోండి 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 అడిగాము. అయ్యా కూర్చోండి బాబు, కూర్చోండి. బాబు ఎందుకు అంత సడన్ గా? కొద్దిగా పెయిన్ వస్తుంది. ఈ మాట ఎవరికి నాకు ఆ మాట వినే వరకు వచ్చేసింది, నాకు ఇంకెక్కువ హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది. ఆవిడ వద్దన్నారు కదా, అదొక ఆమె వద్దన్నది కదండి అనేవరికి నాకు ఇట్లా బాధ అనిపించి బాధ అనిపించేసింది. ఇంకా మీరేం సార్ ఇంత సెన్సిటివ్ ఉన్నారు? సెన్సిటివ్ ఏం లేదండి, కొద్దిగా నాకు హార్ట్ ప్రాబ్లం ఉందండి. అవును, కానీ తలుచుకోగానే పెయిన్స్ కూడా వస్తుంటాయా ఇట్లా? ఇప్పుడు మరి నేను అంతగానము నచ్చి చేసుకుందాం అని చెప్పేసి అనేవరకే ఇప్పుడు వద్దు అనేవరకే నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఇప్పటి నుంచే ఇప్పుడైనా అండి లేదా ఇంతకు ముందు నుంచే ఉందా మీకు ఈ నొప్పి? ఇంత ముందు కూడా ఒకసారి వచ్చిందండి. మీరు ఇమీడియట్లీ హాస్పిటల్ వెళ్ళాలి. దిగిన వెంటనే ఈ షోని కూడా మనం ఎక్కువ సేపు కంటిన్యూ చేయకూడదు, మళ్ళీ రిస్క్ ఏదైనా అయితే ప్రాబ్లం అవుతుంది. ప్రశాంతంగా కూర్చోండి సార్ ఒక 5 minutes. పర్లేదు. ఇది వరకు కూడా ఇలా విషయం అయింది, అమ్మాయితో ఎంజాయ్ చేస్తుండే అప్పుడు అంబులెన్స్ ఫోన్ చేసి వెంటనే పంపించేసారా? ఇది వరకు కూడా వచ్చింది సార్ ఇలా హార్ట్ అటాక్. ఎక్కడ మీ దగ్గర? అక్కడ మా రూమ్ లో ఉంటే అమ్మాయితో ఎంజాయ్ చేసినప్పుడు వచ్చింది. చెప్పాలంటే మీరు చేసుకుంటారు, ఆమె మీతో పాటు వస్తుంది, కానీ రేపు ఫ్యూచర్ లో ఏదైనా జరిగింది అనుకోండి, మళ్ళీ ఆమె ఇదే ఫీల్డ్ లోకి వస్తుంది, అప్పుడు కరెక్ట్ ఉండదు. మీకు హార్ట్ ప్రాబ్లం ఉంది కరెక్టే, కానీ ఈ టైంలో మీకు కావాల్సింది ఒక అసిస్టెంట్, ఒక సర్వెంట్, మీకు చూసుకోవడానికి ఒక పర్సన్ కావాలి. కానీ పెళ్లి అనేది కరెక్ట్ కాదు నేను అనుకుంటున్నా. ఎవరైనా సర్వెంట్ ని పెట్టుకోండి. సర్వెంట్ ని పెట్టుకుంటే కంటిన్యూ ఉండరు కదండి, చేసుకుంటే ఉంటది కదా అని చెప్పేసి అన్న ఉద్దేశంతోనే అడిగానండి. హోమ్ టేక్ కేర్ చాలా మంది ఉన్నారండి, అబ్బాయిలు ఉంటారు, వాళ్ళని పెట్టుకోండి మీతో పాటు. అంటే మీకు కేవలం ఆ పనే కావాలి అంటే అది నేను చెప్పలేను, అది మీ ఇష్టం. కానీ మీ హెల్త్ బాగుండాలి, మీరు మంచిగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక హోమ్ టేక్ కేర్ అని తీసుకోండి, అపాయింట్ చేసుకోండి. అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. సరే చెప్పండి మెసేజ్. ఈ లైఫ్ వదిలేసేసి టైం కూడా వచ్చేసేసి నీ పేరు మీద ఇల్లు రాసా, జాగ రాసా, ఇంకా ప్రాపర్టీ గిట్ట మొత్తం నీ పేరు మీద బ్యాంక్ బ్యాలెన్స్ చేస్తా, నా ఎంబడి వచ్చేసేసాయి, నేను పెళ్లి చేసుకుంటాను. నేను మా మేడం గారు సార్ మరి ఆ బాబు అలా ఆయన చెప్తున్నారు, మరి మీరు మధ్యలో ఉండి మరి నాకు జీవితం మరి మంచి తోలో నడుద్దాం అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఆయనకి ఇష్టం, మీకు ఇష్టం, ఇద్దరికి ఇష్టం అయితే మీరు చేసుకోవచ్చండి. కానీ హరాస్మెంట్ అంటే ఎట్టి విధంగా కూడా సార్, మీరు ఇప్పుడు మీ హెల్త్ ఇష్యూ బాగాలేదు, మీకు ప్రాబ్లం ఉంది, మీరు హరాస్మెంట్ అనేది చేయకూడదు. అమ్మ మీరు ఆ ప్లేస్ నుంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళిపోతే ప్రాబ్లమే ఉండదు మీకు. తను పెళ్లి చేసుకుని హాయిగా చూసుకుంటా అంటున్నాడు కదా. అలాగే సార్, మీ దగ్గరికి వచ్చాం, మీరు మా ఊరికి తీసుకెళ్తారు సార్. కానీ మళ్ళీ ఆయన మధ్యలో వస్తారు, మళ్ళీ అవుతాయా, మళ్ళీ ఎందుకు వస్తాడు, మళ్ళీ నా పాత లైఫ్ వస్తుంది. మా ఊరికి తీసుకెళ్తాను, నేను చాలా మంచిగా చూసుకుంటాను. చాలా దగ్గర మాట ఇవ్వాలి, మా ఏదైనా రాసి ఇవ్వాలి నాకు. మీకేంటి, మీకు పిల్లలు ఉన్నారా ఏంటి సంగతి? అవును మేడం. మరి ఈ పిల్లలకి ఏమని చెప్తారు? ఏమని అమ్మని పరిచయం చేపిస్తాను. అమ్మని పరిచయం చేస్తారు. మీరు కూడా అమ్మ ఇంకా ఇలాంటి పనులు చేయడం వల్ల మనకి మన కర్మ ఏదైతే రాసి పెట్టిందో ఖచ్చితంగా అది అనుభవించాల్సి వస్తుంది. మీరు కనీసం మీరు ఇంత చేసినందుకైనా 10 సంవత్సరాల నుంచి నడిపినందుకైనా మీకు ఇంకా ముందు ఏముందో మాకైతే తెలియదు, కానీ ఇది మాత్రం కంటిన్యూ చేయకండి. ఇలా ఇంతమంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేయకండి. అందులోనూ వీళ్ళ దగ్గరికి బయట వాళ్ళు రావడం వల్ల వాళ్ళ హెల్త్ ఖరాబు, వీళ్ళ హెల్త్ ఖరాబు, వాళ్ళ కుటుంబాలు ఖరాబు. ఇంతమంది జీవితాలు నాశనం చేయకండి. తెలిసే మేడం గారు, నాకు అసలు ఇవి కూడా అలా తెలియలేదు. అలానే కాదమ్మా, మేము చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, మీరు ఇకనైనా ఈ వృత్తిని మానేసి కనీసము అతనితోటైనా మీ జీవితాన్ని కొనసాగించండి. మళ్ళీ ఏదో జరిగింది చిన్న చిన్న ఇష్యూల వల్ల మళ్ళీ తిరిగి ఇందులోకి రావాలని మేము చెప్పడం లేదు, వీటిని వదిలిపెట్టమనే చెప్తున్నాం మేము మీకు. అలాగే మేడం గారు, ఇప్పటివరకు నాకు అలాగే ఎవరు చెప్పిన వాళ్ళు లేరు మేడం గారు, మీ దగ్గరకు వచ్చాక నాకు అన్ని తెలుసుకున్నాను. హాయిగా మీరు చేస్తున్న పని వదిలేసి ఇప్పుడు
ఆయన వాళ్ళ ఊరికి తీసుకెళ్లి మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీలో పరిచయం చేస్తా అంటున్నాడు, వాళ్ళ అబ్బాయిలతో పరిచయం చేస్తా అంటున్నాడు. దీనికన్నా లక్ ఇంకేది లేదండి. అలాగే సార్. మీరు ఇప్పటిదాకా ఎంత పాపాలు చేశారో అది మనకు తెలియదు, కానీ మీకైతే ఒక పుణ్యమైన పనే దేవుడు చూపించాడు, మంచి దారే చూపించాడు. మీరు ఈ దారిలో నడిస్తే మాత్రము సమాజంలో మంచిగా పరువుగా మీరు జీవించవచ్చండి. అలాగే సార్. మీరు బాగా చూసుకోవాలండి. ఏదో చాలా చేసుకున్నా బాగా మోజు తీరిందా అయిపోయిందా అన్నట్టు కాదు. లేదు సార్, మా పిల్లలకు సొంత తల్లిలాగా కొంచెం మీ ద్వారా ఏదైనా కాగితం రాయిపిస్తాను. కాగితం రాయిపిస్తాను. మీ ఇద్దరు పెళ్లి కూడా నేను మరి రిజిస్టర్ ఇంకా అన్ని మ్యారేజ్ వదులుకొని ఆయన చేపిస్తాను. నమ్ముకొని వెళ్తున్నాను సార్. మీ దగ్గరికి వచ్చాను నేను. ఇంకోటి ఈ రోజుల్లో కూడా కరెక్ట్ లేదండి. మీరు పెళ్లి చేసుకుని తనతో పాటు వెళ్తారు, తన ఏంటంటే మీ మీద నమ్మకం తోటి మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వడము లేదంటే ఏదైనా ప్రాపర్టీ రాసి ఇవ్వడము చేస్తాడు. దాని తర్వాత నువ్వు ఎవరు అని ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చేసి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, తను లాస్ అవుతాడు. ఇంకోటి మీరు కూడా తన ప్రాపర్టీస్ చేసేసి తను మీతో పాటు మీ ఇంటికి వచ్చేస్తే ఎట్లా పడితే అట్లా చేయడము, ఇష్టారాజ్యం తన మీద చలాయించడం అనేది మీరు చేయకూడదు. లేదు సార్, అసలు చేయను సార్. చాలా బాగా చూసుకుంటాను సార్. నేను మీ దగ్గర మాటిస్తున్నాను సార్. మేడం గారు మాటిస్తున్నానండి. నేను నాకు మంచి తోవలో నడడం నాపిస్తున్నాను సార్. అన్ని వదిలేస్తాను. సరే మంచిదే కదమ్మా, ఎవరైనా మన మిమ్మల్ని వెతుక్కుంటూ అలా వచ్చారు, మీకు అలాంటి దారి చూపిస్తున్నారు అంటే మీరు మంచిగానే ఉండి మిమ్మల్ని మీరు సెట్ చేసుకోండి. మరి సరే అండి, మీరు వెళ్ళి కూర్చోండి. అదేదో కాగితం మనం రాయిస్తాం సార్. మీరైతే మీ దారి మీరు చూసుకోండి, ఇంకోసారి ఇంటర్ఫియర్ అవ్వకండి. ఇంటర్ఫియర్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు కదా, తను తీసుకెళ్ళిపోతా అంటున్నాడు. సరే అండి, మంచిదండి. ఓకే సార్. ఓకే ఓకే మేడం గారు. ఓకే సార్. నమస్కారం.